బెండకాయ పులుసుని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెండకాయలని కడిగి నీట్గా పెట్టుకొని చింతపండు రసం పక్కన పెట్టుకోవాలి. అలాగే మందపాటి గిన్నెను తీసుకొని అందులో ఆయిల్ పోసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇంకా ఉల్లి ఆకు, అది ఆప్షనల్ అండి, అది కూడా యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లంని యాడ్ చేసి అందులో ఆయిల్లో వేయించి తర్వాత పసుపు వేసుకొని బెండకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసి బెండకాయలు మంచిగా వేగిన తర్వాత పులుసుని అందులో పోయాలి. మంచిగా ఈక్వల్గా కలిపి మెంతి పొడి వేసి అలాగే కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టి పులుసుని బాగా మరగనివ్వాలి. పులుపు పోవడం కోసం కొంచెం చక్కెరని యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర, మసాలా వేసుకొని కలిపితే ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ.